అక్రమ గోవుల రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత చీకోటి ప్రవీణ్. మెదక్లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటే దాడులు చేయడం అన్యాయమన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సందర్భంగా ఎన్నో చోట్ల అక్రమంగా ఆవులని మరి కోడలని అక్రమంగా సుప్రీంకోర్టు ఆర్డర్లను బేఖాతరు చేస్తూ మరి ఎన్ని చోట్ల వీటిని చంపే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ప్రయత్నం భాగంగా చాలా మంది హిందూ సోదరులు అహర్నిశలు పనిచేస్తూ వీటికి మా గోమాతకి అన్యాయం కాకుండా చూడాలని ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిన్న మెదక్లో కూడా ఇట్లాంటి ప్రయత్నం జరిగితే ఎదుటి వర్గం వారు ఉల్టా మనపై దాడి చేశారు. ఎంత హీనమైన చర్య అంటే మా దేవతగా ఒక లక్ష్మిగా మేము భావించే ఒక గోవుని బలిదానం ఇవన్నీ చూస్తే మేము ఆపుతున్నాం. ఇది ఒకటి మా హిందూ సాంప్రదాయానికి విరుద్ధం. అది కాకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా క్లియర్ గా ఉన్నా కూడా మరి ఇతర పార్టీలో ఉన్న హిందువులు కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క క్రూరమైన చర్యకి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా వాళ్ళ యొక్క సెంటిమెంట్లకు భగ్నం కలిగే విధంగా బిహేవ్ చేస్తున్న అందరికి కూడా ఒక తీవ్రమైన హెచ్చరింపు తెలియజేస్తున్నా. ఎవ్వరు కూడా ఎక్కడ గాని అన్యాయంగా ఒక గోవుని కోడని బలిచ్చే ప్రయత్నం చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మా హిందూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. మరి హిందూ సోదరులందరూ ఉద్యమిస్తే ఎవరు తట్టుకోలేరు. ఏ డిపార్ట్మెంట్ కూడా తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైనా తగ్గుతాయి అనుకున్నా నేను. గత ప్రభుత్వం చేసిన పొరపాటే ఈ ప్రభుత్వం చేస్తుంది. నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తున్నా, అక్రమ గో రవాణాని అరికట్టాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉన్నది. అక్రమ గో రవాణాని, అక్రమ గోవధని అరికట్టాల్సిన బాధ్యత మీ పోలీసులపై ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. దయచేసి మీరు ఈ యొక్క అక్రమ గోవధని ఆపవలసిందిగా డిపార్ట్మెంట్ కి మనవి చేస్తున్నా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే